గోవింద్ గారు, గోవింద్ గారు, ఇక్కడున్నారా? చచ్చాను. ఈవిడొచ్చిందంటే ఓ, ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను తెలుసా? ఏంటి దామిని, అన్న ఇంట్లోనే ఉన్నాడుగా. మీరు అన్నయ్య స్మరణ, అన్నయ్య జపం మాంతారా? ఆయన చెప్పాల్సిన క్షమాపణలు చెప్పేశారు. నేను మీతో పనుండే వచ్చాను. నాతో పనేంటి? ఎంగేజ్మెంట్ రింగ్ అన్నారు కదా, దానికి మీ ఫింగర్ సైజ్ కావాలి కదా, అందుకే ఈ అబ్బాయిని తీసుకొచ్చాను. అదైనా అన్నయ్య. ఏంటి, దానికి మీ అన్నయ్య పర్మిషన్ తీసుకోవాలా? నాకు ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకు హక్కు ఉంది. నా ఇష్ట ప్రకారమే నేను నడుచుకుంటాను. ముందు మీరు చేయి చాచండి, సైజ్ తీసుకుంటాడు. బాబు, నువ్వు వెళ్ళి సైజ్ తీసుకో. ఏ ఆగు, నా వేలు సైజ్ ఎందుకు? తీసుకోవాల్సింది అన్నయ్య వేలు సైజ్ కదా. ఏంటి అన్నయ్య వేలు సైజు? ఆయన వేలుతో నాకేంటి సంబంధం? నేనేవైనా ఆయన్ని పెళ్లి చేసుకోబోతున్నానా? ఆయనతో ఎంగేజ్మెంటా? ఎంగేజ్మెంట్ నీతో. పెళ్లి నీతో. ఏం మాట్లాడుతున్నావు దామిని? పెళ్లి చేసుకోబోయేది అన్నయ్యనే కదా. నోరు ముయ్యండి. ఏంటా మాటలు? జోకులకైనా లిమిట్ ఉండాలి. మరి ఇంత కుళ్ళు జోకులు వేయకండి. దీన్ని సరసం అనరు, మోటు సరసం అంటారు. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ఆట పట్టించడానికైనా హద్దుండాలి. ఆయనతో పెళ్లి అంటావేంటి? ఆయన నాకు కాబోయే బావగారు. అర్థమైందా? వుడ్ బి కాబోయే భర్త గారు. ఏం మాట్లాడుతున్నావు దామిని? అదే నిజం. మీరు నటన ఆపితే మంచిది. కంటిన్యూ చేస్తే అసహ్యంగా ఉంటుంది. నేను ప్రేమించింది మిమ్మల్ని, పెళ్లికి అంగీకరించింది మీతో. అన్నీ మీకు తెలుసు. చతుర్లాపితే సంతోషిస్తాను. నిజానికి ఈ కాంపౌండ్ లో అందరి మీద కోపమే, అసహ్యం కూడా. కానీ మీ మీద మనసు పారేసుకున్నాను. మీరు నా సొంతం కావాలని ఆ పద్మావతి చేసిన అవమానాలన్నీ భరించాను. మీకోసం అభిమానం వదిలేసి పదే పదే ఏంటో చుట్టూ ప్రదక్షిణలు చేశాను. ఇంకా నాతో ఎగతాళిగా మాట్లాడి హర్ట్ చేయొద్దు. ఇలాంటి టెస్టులు పెట్టొద్దు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఇదిగో బాబు, వచ్చి సైజ్ తీసుకో. ఓకే బాబు, ఇంక వెళ్ళిపో.
బాయ్ వుడ్ బి. పదు పదు ఏంటి గోవిందు, ఏమైంది? చెప్పు గోవిందు, ఏమైంది? ఏంటా కంగారు? చెప్పు. దామిని ఇందాకొచ్చింది. ఏంటి అన్నయ్య వేల్ సైజు? నేనేమైనా ఆయన్ని పెళ్లి చేసుకోబోతున్నానా? ఆయనతో ఎంగేజ్మెంటా? ఎంగేజ్మెంట్ నీతో. నేను ప్రేమించింది మిమ్మల్ని. పెళ్లికి అంగీకరించింది మీతో. అర్థమైందా వుడ్ బి కాబోయే భర్త గారు? ఓకే బాబు. నాకేం అర్థం కావడం లేదు గోవిందు. దామిని బావని ప్రేమిస్తుందనుకున్నాం కానీ ఇలా జరిగిందేంటి? అసలు నాకేం అర్థం కావడం లేదు. నువ్వేంటి నేనేంటి? అందరూ అందరూ వాళ్ళు ప్రేమికులు, పెళ్లి వాళ్ళకే అనుకున్నారు. అందరం పొరపాటు పడ్డాం. ఇప్పుడు దీని నుంచి ఎలా బయటపడ్డాం? అసలు తను నన్ను ప్రేమిస్తున్నానంటేనే నాకు దడగా ఉంది. భయంతో వణుకు వస్తుంది. వెంటనే విషయం అందరికీ చెప్పేస్తాను. గోవిందు, తొందరపడకపోతే కొంపలు అంటుకుంటాయి పద్మావతి. ఈ విషయంలో కాస్త ఆలోచించి అడుగు వేయాలి. ప్రమాదం దామిని వల్ల కాదు. బావకి ఈ విషయం తెలిస్తే పరిస్థితి ఏంటి? బావ తట్టుకోగలడా? విన్నాక నిబ్బరంగా ఉండగలడా? అవిటి రూపమున్న మనిషిని, అందుకే దామిని నన్ను కాదని నిన్ను ప్రేమించిందని ఫీల్ అయితే, అవమానంగా తలిస్తే తల ఉంచుకోలేక ఏ అఘాయిత్యమైనా చేసుకుంటే నష్టపోవాల్సింది మనం. అందుకే విషయం ఇంట్లో చెప్పడం కాదు, ఆచితూచి అడుగులు వేయాలి. పాపం బావ దామిని మీద చాలా ఇష్టం పెంచుకున్నాడు, ప్రేమించాడు, ఎన్నో కలలు కంటున్నాడు. అలాంటి బావకి సడన్ గా తనని దామిని కాదంది అంటే అమ్మో, ఆ బాధ భరించలేడు. గుండెలు పగిలేలా ఏడుస్తాడు. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆలస్యం చేస్తే ఆ దామిని రేపు నన్ను దోషిని చేస్తుంది. రింగు సైజు అప్పుడు ఎందుకు చెప్పలేదు అని నలుగురిలో నన్ను నిలదీస్తే నేను చావాల్సి వస్తుంది. మౌనంగా ఉంటే వ్యవహారం మండపం దాకా వెళ్తుంది. తాళి కట్టేదాకా వస్తే నేను తలంచుకుని చావాల్సి వస్తుంది. లేకపోతే అన్నయ్య చేతిలో చావాల్సి వస్తుంది. ఒక ద్రోహిగా ముద్ర పడుతుంది. జీవితకాలం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. భయపడకు గోవిందం, అంతదాకా రాదు. ఈలోపే మనం బావని ప్రిపేర్ చేద్దాం. నా గుండెల్లో దాచుకోలేను పద్మావతి. గోవిందు, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కాస్త ఓపిక పట్టాలి. నిజం బావకి చేరేలోపే దామిని మనసెవరో మార్చారు, అందుకే తనని కాదని
నిన్ను ప్రేమించింది అని అనుకునేలా చేయాలి. ఆయన పగ మనసు మార్చిన వాళ్ళ మీదకి మళ్ళేలా చేయాలి. మారిన దామిని మీద నీ మీద పగపట్టకుండా మార్చాలి. ఏంటి పద్మావతి నువ్వు చెప్పేది? ఉన్న దారి, నడవాల్సిన దారి ఇప్పుడిదే. అలాంటి నింద ఎవరి మీద వేయగలం? ఎవరు భరిస్తారు? ఒక పరాయి మగాడితో కలిసి ఉన్న దీన్ని నేనెలా భార్యగా చేసుకుంటాను? నా మనసు ఎలా అంగీకరిస్తుంది? నేనున్నానుగా. పద్మావతి, అవును గోవిందు, భావక్షేమమే నాకు ముఖ్యం. తన కోసం నేనేం కావాలన్నా చేస్తాను. బావ బాగుండాలన్నదే నా కోరిక. నా మీద పగపట్టినా పర్వాలేదు, కానీ దామిని తనని కాదనడానికి కారణం నేనని బావ నమ్మాలి, నమ్మించాలి. ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు పద్మావతి. తప్పదు గోవిందు. మీ కుటుంబం మాకు ఎంత చేసింది. మావయ్య చేసిన దాంట్లో ఇదెంత? అంత త్యాగం అవసరం అంటావా? ప్రేమల శాశ్వతం కావాలంటే తప్పదు. ఇంక ఈ చర్చలొద్దు గోవిందు, చర్యలే. ఓసే రుక్మిణి, ఆ పద్మావతి మన కొంప ముంచేలా ఉంది. ఏ విషయంలో? ఇంకే విషయంలో? నీ మొగుడి విషయంలో. ఆ చెప్పేదేదో కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తావా? నిన్ను తిడుతూ ఉంటే ఏమంది? మా నాన్న ఉన్నాడు, ఈ రోజు కాకపోతే రేపైనా వస్తాడు, ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను అనలేదు? అంది. అయితే అయితే ఏమిటంటావే మట్టి బురదానా? దాని తండ్రి ఎవరో, ఎక్కడుంటాడో, ఎప్పుడు వస్తాడో మనం ఏమైనా చెప్పామా? లేదే. మన నోటితో పేరు కూడా చెప్పలేదు. కానీ అది ఎంతో ధైర్యంగా మా నాన్నని తీసుకొస్తానని చెప్పిందా లేదా? అవును. కాకపోతే అది అన్నంత మాత్రాన తీసుకురాలేదు కదా. అదే నా భయం. పొరపాటున గోకులకృష్ణను కలిసినప్పుడు రుక్మిణియే మా అమ్మ అని చెప్పిందనుకో, ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకన్నా నీకే బాగా తెలుసు. అవును, అదే జరిగితే పద్మావతి నా బిడ్డ కాదు, అనాథ అని తెలుస్తుంది. దాంతో పద్మావతికి నేను తల్లిని కాదు అని తెలుస్తుంది. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. పద్మావతి ఎప్పటికీ నన్ను కన్న తల్లి అనుకోవాలి. అది నా సొంత బిడ్డగానే మిగిలిపోవాలి. ఏమిటే ఆలోచిస్తున్నావు? నువ్వన్నది వింటుంటే భయం వేస్తుంది బామ్మ. పద్దుకి నిజం తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పని చేద్దామే, ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం. ఊరు నుంచా? నా మాట విను, ఊరు మారిపోదాం. అమ్మ బమ్మి, నాకు నిజం తెలియదనుకొని ఏం ప్లాన్లు వేస్తున్నారు? మీరు నన్ను ఊరు నుంచి తీసుకెళ్లడం కాదు, మీ నోటితో మీరే గోకులకృష్ణ గారే మా నాన్నగారు అని చెప్పేలా చేస్తాను. ఊరు మారిపోదామా? ఏంటి బమ్మి, ఊరు మారాల్సిన అవసరమేముంది? అదా, అది ఈ ఊళ్ళో మన వ్యాపారం సరిగా జరగట్లేదు కదా. కనీసం వేరే ఊరన్నా వెళితే అక్కడ బాగా సంపాదించచ్చని అలా అన్నానంతే. అమ్మ ముసలి, బాగానే కవర్ చేశావు. అయినా వదలనుగా. అవును మమ్మీ, మన ఊరి గుళ్ళో ఎవరో గురువు గారు అంజనం వేస్తారంట కదా? అవును, ఎందుకు అడుగుతున్నావు? మొన్న బొట్టు పిల్ల ఒకటి పోయింది, అంజనంలో చూసి తెలుసుకుందామని అడిగాను. కోసిని, నీ తెలివితేటలు నా దగ్గర చూపిస్తున్నావటే. నువ్వు బొట్టు బిళ్ళ కోసం, సబ్బు బిళ్ళ కోసం అంజనం అడగవని నాకు తెలిసే. నువ్వు మీ నాన్నని చూడడం కోసం అడుగుతున్నావని తెలియదు నాకు.
చెప్పు మమ్మీ, అంజనం ఏ గుళ్ళో వేస్తారు? ఏ గురువు గారు వేస్తారు? ఏమో వేస్తారని నాకు తెలుసు గాని ఆ వివరాలన్నీ నాకు తెలీదు. నిజంగా తెలీదా? తెలీదని చెప్తున్నాగా, ఎందుకు విసిగిస్తున్నావు? నాకు అవతల పనుంది. హలో, నువ్వు చెప్పకపోతే నేనేం తెలుసుకోలేను అనుకుంటున్నావా? ఆల్రెడీ తెలుసుకున్నాను. అంజనం ఏ గుళ్ళో చెప్తారో, ఎవరు చెప్తారో, ఎప్పుడు చెప్తారో నాకు తెలుసుగా. అమ్మని తెలుసుకున్నావే అడ్రస్ నువ్వు? ఇప్పుడు నీకు అంజనంతో పనేంటమ్మా? బామ్మా, నీకు తెలుసు కూడా చెప్పవా? చూడు, ఆ వివరాలన్నీ ఎలా చెప్పిస్తాను. ఏంటి బమ్మీ, చెవులు తెగ కొరికేస్తున్నావు? ఆ, 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 మొన్న పోయిన బొట్టు బిళ్ళ నేనే తీశాను, కానీ ఎక్కడో పెట్టాను. నేనే వెతికి పెడతాలే. ఆగు, అంత శ్రమ నీకెందుకులే. అంజనంలో నేనే తెలుసుకుంటానుగా. తెలియాలంటే అంజనం చెప్పే అడ్రస్ తెలియాలిగా. తెలుసుగా. ఊరు చివరున్న ఆంజనేయ స్వామి గుళ్ళో అంజనం వేస్తారుగా. తప్పుగా, అంజనం వేసేది శివాలయంలోగా. ఆ, నిజం చెప్పావే ముసలి. తుచ్ తుచ్ తుచ్. నువ్వు మాటలతో మోసం చేసావు, నా నోటితోనే రాబట్టుకున్నావు. అయినా గుడి తెలిస్తే సరిపోతుందా? అక్కడ ఎవరు అంజనం వేస్తారో నీకెలా తెలుస్తుంది? పిచ్చి బమ్మి, గుడి దగ్గరికి వెళ్ళి శంకరశాస్త్రి గారున్నారా అంటే ఎవ్వరైనా చెప్తారు. మళ్ళీ పప్పులో కాలేసావుగా. ఆయన శంకర శాస్త్రి కాదు, నరసింహ శాస్త్రి. థ్యాంక్స్ బమ్మి. ఎందుకు? గుడి అడ్రస్ తో పాటు అంజనం చూసేది నరసింహశాస్త్రి గారు అని చెప్పినందుకు. అంతా చెప్పి చచ్చానా? కర్మ 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 కర్మ. గట్టిగా కొట్టుకోకు బమ్మి, మట్టి కింద పడుతుంది. మట్టా? మట్టెందుకు పడుతుంది? నీ బుర్రలో ఉంది మట్టేగా. ఊసి బడవా, నాదే మట్టి బుర్ర అంటావే నిన్ను. బమ్మి బమ్మి బమ్మి, సారీ సారీ సారీ, ఇంకెప్పుడు అనను. అయితే అంజనం కోసం వెళ్ళనని మాటివ్వు. నువ్వు వదిలితే మాటిస్తా. లేదు, నువ్వు మాటిస్తేనే నేను వదులుతాను. వదులు బామ్మ, చెవి నొప్పి పుడుతుంది. నీ చెవి పిండితే మీ అమ్మకి నొప్పి పుడుతోంది చూడు. ఇవవే, అంజనం చూడ్డానికి వెళ్ళనని మాటివ్వు. నేను అంజనం చూస్తానంటే మీరెందుకు భయపడుతున్నారు? భయమా? మాకెందుకు భయం? ఏమో, నాకైతే అలాగే అనిపిస్తుంది. నాకెలాంటి భయమూ లేదే. కాకపోతే ఆ బొట్టు బిళ్ళ కోసం అంజనం చూడ్డం అవసరమేమా అని. హలో, బొట్టు బిళ్ళ ఒక్కదానికోసమే కాదు. నాకు తెలిసినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందుకే చూడాలి అనుకుంటున్నాను. ఇప్పుడే వెళ్తున్నాను, చూస్తున్నాను. ఇంతకీ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు? దొంగి, నీకు అన్నీ తెలుసు, అయినా ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేయకే. బాయ్ అమ్మా, వెళ్ళొస్తా. ఒసే 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 రుక్మిణి, కొంపలు అంటుకునేలా ఉన్నాయి. త్వరగా వెళ్దాం పదవే. ఏమిటే మొహం అలా చూస్తున్నావు? మనం వెళ్ళడం కాస్త ఆలస్యమైతే అది అంజనం చూసేస్తుంది. ఆ తరువాత దాని పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలిసిపోతాయి. అంతా నీ వల్లే. దానికి అంజనం వేసే గుడి వివరాలు మొత్తం చెప్పింది నువ్వు కాదు. లేదు బమ్మ, నీ మనసులో ఏదో దురుద్దేశం ఉంది. దానికి అడ్రస్ చెప్పి మరీ పంపించావు. చెప్పు, నన్ను నా బిడ్డని ఏం చేయాలనుకుంటున్నావు? అది అనాథ అని తెలుసుకొని నన్ను వదిలి వెళ్ళిపోతుందనుకుంటున్నావా? మా ఇద్దరిని విడదీయాలనుకుంటున్నావా? అలా నేనెందుకు అనుకుంటాను రుక్మిణి? అనుకుంటావు. మా ఇద్దరి ప్రేమానురాగాలు చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. అందుకే దాన్ని అంజనం చూడ్డానికి ఉసిగొలిపావు. నీలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను. చావు చావు, చంపేస్తాను నిన్ను. చావులే, చావు. వదులు వదులు వదులు, చంపేస్తాను నిన్ను. అమ్మా, చంపేస్తాను నిన్ను. వదులు వదులు, వద్దు వద్దు వద్దు. బామ్మ బామ్మ,
అదేంటి వద్దు వద్దు అంటున్నావు? అదెప్పుడో వెళ్ళిపోయిందిగా. అంజనం విషయం చెప్తే ఇది పీక పిసికి చంపేస్తుంది. చెప్పకపోవడమే మంచిది. ఆ, కంగారులో ఏం చేస్తుందో ఏమో. ఒసేయ్, మనం కూడా గుడికి వెళ్దాం పదా. ఎందుకు? మన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా క్షేమంగా సాగాలంటే శివాలయంలో ప్రసాదం పంచిపెడతానని చెప్పాను కదా. ప్రసాదాలు కూడా రెడీ చేశాను. పద వెళ్దాం పద. అది కాదు బామ్మ. పద.